బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. డాక్టర్ విజయ్ భాస్కర్, ఈరోజు మనం చర్చించుకునే విషయం ఏంటంటే ఆగస్ట్ మంత్లో డ్రగ్స్ రెగ్యులేటర్ కమిటీ కొన్ని డ్రగ్స్ని బ్యాన్ చేయడం జరిగింది ఇండియాలో. అందులో ఎక్కువగా కాంబినేషన్ డ్రగ్స్ని బ్యాన్ చేయడం జరిగింది. ఏవైతే యాంటీ అలర్జిక్స్, సెడేటివ్స్ ఉంటాయో వాటి కాంబినేషన్లో వాడే మందులు మిస్యూజ్ అవుతున్నాయి, అడిక్షన్కు లోన్ అవుతున్నారని చెప్పేసి, అంటే అవి కొంచెం సెడేటివ్ అంటే నిద్రపుచ్చే మాత్రలు కాబట్టి అవి మిస్యూజ్ అవుతున్నాయనే ఆలోచనతోటి కొన్ని డ్రగ్స్, కాంబినేషన్ డ్రగ్స్, సపోజ్ యాంటీ అలర్జిక్స్ విత్ పారాసెటమాల్, విటమిన్ డి విత్ సర్టన్ అదర్ కాంబినేషన్స్, కాల్షియము విత్ కాంబినేషన్ డ్రగ్స్, ఇవన్నీ బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే వీటి యొక్క మిస్యూజ్, వీటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ పెరిగిపోవడం, కాంబినేషన్ డ్రగ్లో డ్రగ్ ఇంటరాక్షన్ ఎక్కువగా అవడం వలన అది ఒంటికి హానికరం అని చెప్పేసి అందులో నియాసిమైడ్ అండ్ ప్రిపెటలాల్, ఫెనాంటాయిన్, మెఫెంటాయిన్, ఇలా మనకు ఉన్న డ్రగ్స్లో దాదాపుగా క్లోరైడ్ డ్రగ్స్ కానీ, అలాగే మెటోప్రొలాల్, అలాగే మనకున్న డ్రగ్స్లలో మెయిన్గా ఈ యాంటీబయాటిక్లో కొన్ని మెట్రోనిడజోల్, ఇలాంటి కాంబినేషన్ డ్రగ్స్లో మనకు దీని యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నట్టుగా ధర్మిలా భావించడం వలన ఈ క్లినికల్ ట్రయల్స్లో తెలుసుకోవడంతో ఈ డ్రగ్స్ను బ్యాన్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మనకు ఇప్పుడు చూసినట్టయితే చాలా డ్రగ్స్లలో మనం రెగ్యులర్గా వాడే మాత్రలలో ఈవెన్ మెఫ్టాలు విచ్ ట్రిగరింగ్ ద డ్రస్ సిండ్రోమ్ అని చెప్పేసి మన బాడీలో ఎక్కువగా లోన్ అవటం వలన కూడా మనకు ఈ యొక్క మెట్రోనిడజోల్ అనే ఒక యాంటీబయాటిక్, మనం జనరల్గా కడుపు ఇన్ఫెక్షన్కి ఇచ్చే యాంటీబయాటిక్ కూడా బ్యాన్ చేయడం జరిగింది. అంతేకాకుండా జీరోడాల్, అంటే ఇందులో అసిక్లోఫెనాక్ విత్ పారాసెటమాల్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ డ్రగ్స్ కూడా ఎక్కువగా హార్మ్ఫుల్గా ఉన్నట్టుగా ఈ క్లినికల్ ట్రయల్స్లో తేలింది కాబట్టి వీటిని కూడా మనము ఇప్పుడు బ్యాన్ చేసుకోవడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈస్గా మనం చూసుకుంటే అమిడోపైరిన్, ఫెర్సిటిన్, నలారైడ్, క్లోరంఫెనికాల్ అండ్ ఫినాలోఫ్రిన్, ఫిరోజలిడిన్ అండ్ ఆక్సిఫెనాబ్యూటోజోన్, ఇన్ని డ్రగ్స్, మెట్రోనిడజోల్, ఇట్లాంటి డ్రగ్స్ మొత్తంగా ఇప్పుడు ఈ ఉన్న క్లినికల్ ట్రయల్స్లో తెలుసుకున్న ధర్మిలా వాటి వలన ఉపయోగం కన్నా కాంప్లికేషన్స్, సైడ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నట్టుగా భావించడం వలన వీటిని ఇప్పుడు బ్యాన్ చేయడం జరుగుతుంది. తద్వారా ఎనీ కాంబినేషన్ డ్రగ్స్ వాటిని డ్రగ్ కంపెనీస్ మిస్యూజ్ చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ క్లినికల్ ట్రయల్స్లో కంప్లీట్ తెలుసుకోకపోవడం. ఆ మధ్య కాలంలో మనం చూసాము, ఒక ఆలోపెరినాల్ అనే ట్యాబ్లెట్ ఇవ్వటం వలన కూడా ఒక వ్యక్తికి, అంటే చిన్న పిల్లాడు 25 years ఉన్న వ్యక్తికి విజన్ క్యాట్రాక్ట్ వచ్చింది. క్యాట్రాక్ట్ వలన క్యాట్రాక్ట్ అట్ ది ఏజ్ ఆఫ్ 25-26లో క్యాట్రాక్ట్ సర్జరీ చేయడం, ఇట్లాంటి కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ చూడడం ధర్మిలా వీటిని బ్యాన్ చేయక తప్పదుగా భావించడం జరుగుతుంది. ఇలా మనకు ఈ సిడిఎస్ఓ, డ్రగ్ కంట్రోల్ రెగ్యులేటరీ కమిటీ, ఇండియన్ గవర్నమెంట్ ద్వారా వీటిని మనం అమెరికాలో ఎఫ్డిఏ లాగానే ఇక్కడ ఇండియన్ కంపెనీ ఏదైతే ఉందో సిడిఎస్ఓ, డ్రగ్ రెగ్యులేటరీ కంపెనీ, వీళ్ళు దీన్ని ప్రాపర్గా మళ్ళీ రివైజ్ చేసి వీటిపైన మళ్ళీ క్లినికల్ ట్రయల్ చేసి మాడిఫికేషన్ ఆఫ్ డోజెస్, కాంబినేషన్ డోజెస్ సరైన పద్ధతిలో డెవలప్ చేసి వాటిని ఇవ్వడం వలన ఎలాంటి సమస్యలు రాకుండా మనకు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ బ్యాన్ చేసిన డ్రగ్స్ను ఇప్పుడు ప్రిస్క్రిప్షన్లో లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత క్వాలిఫైడ్ డాక్టర్స్ది, అట్లాగే డిస్పెన్స్ చేసే ఫార్మసిస్ట్లది. అంతేకాకుండా స్టేట్ రెగ్యులేటరీ కమిటీ, డ్రగ్ కంట్రోలర్ ఎవరైతే ఉంటారో స్టేట్ వైజ్గా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఫార్మర్స్లో ఇలాంటి డ్రగ్స్ ఉన్నా కూడా వాటిని కంపెనీస్కి రిటర్న్ పంపించే విధంగా చూసుకోవాలి. అంతేకాకుండా సోకాల్డ్ క్లినికల్ ట్రయల్స్లో వీటి గురించి ఇంకా డెప్త్లో స్టడీ చేసి ఎందుకు ఈ కాంప్లికేషన్స్ ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలు కాబట్టి మాత్రాన్ని సడన్గా బ్యాన్ చేయడం అంటే డెఫినెట్లీ కాంబినేషన్తో జరిగే హెల్ప్ కన్నా కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండటం మూలంగా వీటిని బ్యాన్ చేశారు. కాబట్టి వీటిని ప్రాపర్గా అనలైజ్ చేసి వాటి యొక్క డోజెస్లో ఏమైనా డిఫెక్ట్ ఉందా, వాటిలో కాంబినేషన్లో కెమికల్ కాంపోజిషన్లో ఏమైనా డిఫెక్ట్ ఉందా, లేకపోతే డ్రగ్ ఇంటరాక్షన్ ఏమైనా బ్యాడ్గా ఉందా అన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ
ఈ మధ్య చాలా డ్రగ్స్లలో నార్కటిక్ సబ్స్టెన్సెస్ ఎక్కువగా ఉండటం, వాటి వలన చాలామందికి కోడిన్ సిరప్స్ కానీ ఇతరత్ర సిరప్స్ ప్రజలకు అడిక్షన్ లాంటి అలవాట్లు తీసుకురావటం వలన ఆరోగ్యపరంగా డేంజర్ ఉంటుందని చెప్పేసి భావించడం, యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంటు వీటి గురించి ముందే జాగ్రత్త పడి ఎలాంటి సెడేటివ్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, ప్రాపర్ గైడెన్స్ లేకుండా, ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ డేస్ కానీ డోజెస్ కానీ సరిగా డిటర్మైన్ చేయకుండా ఏ వ్యక్తికి కూడా ఇలాంటి డ్రగ్స్ ఇవ్వద్దనే భావంతో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ సర్టన్ డ్రగ్స్ని బ్యాన్ చేసి వీటిని మళ్ళీ రివైవ్ చేసి సేఫ్ డ్రగ్ మోడ్లో సేఫ్ డోజెస్ యాజ్ పర్ ద హైట్ వెయిట్ ఆఫ్ ద పేషెంట్ డిటర్మైన్ చేసి వాటిని ప్రిస్క్రైబ్ చేయడం. అది ఎప్పుడు ప్రిస్క్రైబ్ చేసినా అది క్వాలిఫైడ్ ఫిజిషియన్ ఆర్ క్వాలిఫైడ్ అలోపతిక్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడే అసెస్ చేసి ఇవ్వాలి. దాని సైడ్ ఎఫెక్ట్స్ యొక్క కిడ్నీ మీద, లివర్ మీద, లేకపోతే జనరలైజ్డ్ బ్రెయిన్ మీద పడే ఎఫెక్ట్స్ని కూడా అసెస్ చేసుకోవాలి. వీటినన్నిటిని క్లినికల్ ట్రయల్స్లో చూసిన తర్వాత మళ్ళీ ఇది ప్రాపర్గా ఈ డ్రగ్స్ని డిస్పెన్స్ చేసే విధంగా తీసుకురావడం జరుగుతుంది.